వెల్కమ్ బ్యాక్ టు ఎపిక్ సెషన్. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు డేగా ఇంకా పావుర రూపాలను ధరించింది అగ్నిదేవుడు ఇంకా ఇంద్రదేవుడు. అయితే పావుర రూపాన్ని అగ్నిదేవుడు, డేగ రూపాన్ని ఇంద్రదేవుడు ధరిస్తారు. వీరిద్దరూ శిబి చక్రవర్తిని పరీక్షిస్తారు. ఇలాంటి ఇంకా ఎన్నో ప్రేరేపించే కథలు వేదవ్యాసుల వారు పంచపాండవులకు చెబుతారు. దాని తర్వాత పంచపాండవులను ఇంకా కుంతీదేవిని ఏకచక్రాపురం అనే ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళమంటారు. ఆయన చెప్పినట్టుగానే పంచపాండవులు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి అక్కడ తలదాచుకుంటారు. ఒకసారి భీముడు ఇంకా కుంతీదేవి మాత్రమే ఇంట్లో ఉండగా అనుకోకుండా బయట నుంచి ఏడుపు శబ్దాలు వినిపిస్తాయి. ఏమైంది అని వెళ్ళి చూడగా ఒక కుటుంబం ఏడుస్తూ ఉంటుంది. అయితే వారు ఏడ్చేది వారిలో ఎవరు మరణించాలి అని. అయితే అనుకోకుండా వారి కూతురు ముందుకు వచ్చి నేను మరణిస్తాను అని చెబుతుంది. మీరు మమ్మల్ని కని మీ కర్మను పూర్తి చేశారు, మీకోసం మా ప్రాణాలు అర్పించి మా కర్మను పూర్తి చేస్తాం అని చెబుతుంది. అయితే ఇదంతా విన్న కుంతీదేవి వారి వద్దకు వచ్చి అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందువల్ల ఇలా మాట్లాడుతున్నారు అని అడగగా ఆ బ్రాహ్మణుడు ఈ ఊరిలో వక అనే ఒక రాక్షసుడున్నాడు. ఈ రాక్షసుడికి ఆకలి చాలా ఎక్కువ. అయితే ఈ రాక్షసుడు ఊరిలో అందరినీ తినేస్తూ ఉండగా మేమందరం కలిసి ఒక విషయాన్ని నిర్ణయించుకున్నాం. ప్రతిరోజు ఒక కుటుంబం నుంచి ఒక బియ్యపు బండి, 2 గేదెలు ఇంకా ఒక మనిషిని ఆ రాక్షసుడికి ఆహారంగా పంపిస్తాము. ఈసారి మా కుటుంబపు వంతు, మా కుటుంబంలో ఎవరు మరణించాలి అని ఆలోచిస్తూ ఉన్నాం అని చెబుతారు. దాంతో కుంతీదేవి ఇంకా భీముడు కూడా చాలా బాధపడతారు. దాని తర్వాత కుంతీదేవికి తన కొడుకైన భీముడి మీద నమ్మకం వస్తుంది. భీముడు ఆ రాక్షసుని చంపగలడు అని నమ్మకం వస్తుంది. దాంతో ఆ బ్రాహ్మణుడికి తన కొడుకైన భీముడు ఆ రాక్షసుని చంపేస్తాడు అని చెప్పి భీముడిని ఆ రాక్షసుడి వద్దకు పంపిస్తుంది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.